గత 20 రోజులుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్ ముగిసింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కప్ను భారత్ జట్టు మూడవసారి కైవసం చేసుకుంది. గతంలో 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ట్రోఫీని శ్రీలంకతో కలిసి పంచుకుంది. 2013లో ధోని నాయకత్వంలో రెండవసారి కప్పు గెలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భారత్ జట్టు మాత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అన్ని మ్యాచ్లు ఆడింది. గత వన్డే వరల్డ్ కప్ లో టాప్ 8 లో నిలిచిన జట్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాయి. దీంతో గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించలేదు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి వెరీ స్పెషల్. దీనికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ ఏ లో ఉండేది. భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చేజింగ్ లో గిల్ సెంచరీతో కదం దొక్కారు. ఇక పాకిస్తాన్ తో జరిగిన రెండవ మ్యాచ్ లో కోహ్లీ అజయ్ సెంచరీ చేయడంతో భారత్ గెలుపొందింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడవ మ్యాచ్ లో కూడా టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విధంగా గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్లలో 3 గెలిచి సెమీఫైనల్ కి అర్హత సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో తలపడిన టీమిండియా విరాట్ కోహ్లీ చేజింగ్ లో రాణించడంతో ఇండియా సునాయాసంగా గెలిచింది. ఈ ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చేజింగ్ లో రోహిత్ శర్మ రాణించడంతో పాటు మిడిల్ ఆర్డర్ లో కూడా రాణించడంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపొంది కప్పును ఎగరేసుకుని పోయింది. ఈ టోర్నీ మొత్తం గమనిస్తే భారత్ నుంచి ప్రతి మ్యాచ్ లో టాప్ ఆర్డర్ లో అదేవిధంగా మిడిల్ ఆర్డర్ లో రాణించడంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగలిగాము. భారత బ్యాటింగ్ లో గత దశాబ్ద కాలంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణిస్తేనే మ్యాచ్లు గెలవచ్చే వాళ్ళము. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైతే మ్యాచ్ ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మనకు గతంలో మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉండేది. యువరాజ్ సింగ్, ధోని రిటైర్మెంట్ తర్వాత ఈ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లను బీసీసీఐ ట్రై చేసింది. కానీ అంతగా రాణించలేదు. దీంతో 4వ స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ తన సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఈ కప్పును గెలిచిందంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అదే విధంగా 5, 6, 7 స్థానాలలో వచ్చిన అక్షర్ పటేల్, రాహుల్, పాండ్యా కూడా రాణించారు. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా బ్యాట్స్మెన్స్ అందరూ రాణించారు. గతంలో లాగా కేవలం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఆధారపడకుండా ఈసారి సమిష్టిగా రాణించారు. 2011 వరల్డ్ కప్ లో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ సింగ్ కూడా రాణించడంతో కప్పు గెలిచింది. 2007 T20 వరల్డ్ కప్ లో అందరూ సమిష్టిగా రాణించి కప్పు గెలిచారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా గాయంతో దూరం అవ్వడంతో టీమిండియా గెలవడం చాలా కష్టం అన్నారు. కానీ మాజీ క్రికెటర్ల అంచనాలను తలకిందులు చేస్తూ బౌలర్లు అందరూ రాణించారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో షమి 5 వికెట్లతో అదరగొట్టారు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా 5 వికెట్లతో రాణించారు. అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్ తోనూ ఇటు బౌలింగ్ లోనూ కూడా రాణించారు. రవీంద్ర జడేజా, పాండ్యా కూడా బౌలింగ్ లో రాణించారు. అందరూ కలిసికట్టుగా రాణించి బుమ్రా లేని లోటు తెలియకుండా చేశారు. మొదట్లో కాస్త నిరాశపరిచిన కుల్దీప్ యాదవ్ ఫైనల్ మ్యాచ్ లో కీలక సమయంలో రచిన్ రవీంద్ర, విలియమ్సన్స్ వికెట్ తీసి రాణించారు. ఈ టోర్నీలో భారత బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అందరూ రాణించారు. గతంలో లాగా ఒకరిద్దరు బౌలర్లు మాత్రమే రాణించకుండా అందరూ కలిసికట్టుగా రాణించి టీమిండియాకి కప్పు అందించారు. మొత్తం మీద గతంలో చాలా మ్యాచ్లలో 5, 6 వికెట్లు పడిపోతే టీమిండియా గెలవదు అనే చాలా మందికి తెలిసిన విషయం. కేవలం టాప్ ఆర్డర్ డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం టీమిండియా సొంతం. టీమ్ ను ఇదే రకంగా కొనసాగిస్తే 2027 వరల్డ్ కప్ కూడా గెలవచ్చు.